భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. భారతదేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలి. రాష్ట్ర కార్యదర్శి సిపిఐ-ఎంఎల్ ప్రజా ప్రాంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గోదార్కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కట్టరామ పాల్గొని మాట్లాడారు. అమ్మాయిల మీదేనా అడిగిన జాగ్రత్తగా బయటకు పెట్టుకుంటే ఇప్పుడు ఆకుండా అదే దానికోసం సమీర్ పేపర్ अच्छा 600 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దానివలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు. అట్లాగే మేము అధికారానికి రాగానే ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాము వాళ్ళందరినీ అని చెప్పారు. అది అమలు కాలేదు. అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు. అది కాలేదు. అట్లాగే 6 డిమాండ్స్ ఏవి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానటువంటి స్థితి ఉంది. అది కూడా చాలా ఇబ్బందులు. మహిళలు ఉచిత బస్సునైతే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాల. దాంతో ఏమవుతుందంటే మహిళలకు ఉచితం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి. అట్లా పెంచకపోవడం వల్ల ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటు పురుషులు స్త్రీలు కానీ స్త్రీలు కానీ వాళ్ళ గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. స్త్రీలు బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్ళేటటువంటి స్థితి వస్తూ ఉంది. దీనివలన అనేక సమస్యలు వస్తున్నాయి. అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని. ఎవరు హామీ ఇచ్చావు, హామీని అమలు చేసావు, దానికి తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంది ఉన్నారని తెలియదు, జనాభా ఎంత ఉందో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉందని తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్ హర్యానా కానీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్థితి ఏదైతుందో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి ఉన్నాడో ఆయన బిడ్డ అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్లే, ఆయన కొడుకు కోడలు ఐఏఎస్ ఆఫీసర్లు. ఇద్దరు జమ్మూ కాశ్మీర్లో ఒకే జిల్లాలో పనిచేస్తున్నారు, మరో ఇద్దరు గురుగావ్లో పనిచేస్తున్నారు. ఈ విధంగా ఆయన కేవలం ఒక బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పారదర్శకంగా ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా ఎన్నికల కమిషనర్గా వ్యవహరించట్లేదు అనేటువంటిది ఉంది. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మా ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పాడు, 18,000 అఫిడవిట్లు ఇచ్చాము మేము కంప్లైంట్లు. ఒక్క 18,000 కంప్లైంట్లు, ఒక్క కంప్లైంట్ మీద కూడా విచారణ జరపలేదని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్లు ఉన్నా చేయలేదు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడంలో కూడా అధికార పార్టీకి ఏం అనుకూలమో ఏం చెప్తా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల కమిషనే ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి, ప్రజాభిప్రాయానికి కరెక్ట్గా చిత్రీకరించాల్సినటువంటిది. ఆ ఎన్నికల కమిషనే ఇంత పారదర్శకంగా లేకుండా కేవలం అధికార పార్టీ చేతిలో, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఎన్నికలకే అర్థం లేకుండా పోయింది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఒకనాడు చదువుకునే రోజుల్లో మేము పీడిఎస్లో పనిచేస్తున్నప్పుడు గోడల మీద నినాదాలు రాసేది, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా, లంచగొండి ఎదవలిచ్చు సాక్ష్యమొక సాక్ష్యమని మేము ఆనాడు శ్రీశ్రీ రాసిన కొటేషన్లని రాసేది. ఇవాళ చూస్తే దొంగ ఓట్లు దొంగ నోట్లే కాదు, ఇవాళ చూస్తే అసలు సిస్టాన్నే మార్చేసినటువంటి పరిస్థితి. ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం.
ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది.